తాజాగా పులివెందుల ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారు అసెంబ్లీకి రానున్నారు. ఎందుకు అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఏదైనా ఒక ఎమ్మెల్యే తనకి ఆరోగ్యం బాగలేక లేకపోతే మరేతర వ్యక్తిగత కారణాలు లేకుండా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలు హాజరవ్వనట్లయితే అతను డిస్క్వాలిఫై అయిపోతాడు. ఆ నియోజకవర్గానికి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి ఒక నిబంధన ఉంది. తాజాగా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి అని క్లియర్గా చెప్పారు. మేబీ పులివెందులకు మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ 60 రోజుల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రానట్లయితే రాలేకపోవటానికి గల కారణాన్ని కానీ ఆయన వివరించకుండా ఉన్నట్లయితే ఆయన ఎమ్మెల్యే పదవికి డిస్క్వాలిఫై అయిపోతారు. ప్రజలు ప్రతిపక్ష హోదాకి ఎలాగో డిస్క్వాలిఫై చేశారు, ఇక ఈ కారణం చేత ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా మరేతరమైనటువంటి సమస్యలు ఉండి ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చి అసెంబ్లీకి రాలేనటువంటి పరిస్థితి, లేదా ఏదైనా వ్యాధి తీవ్రత అయ్యి మందులు పనిచేయక ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఆ అట్టి కారణాన్ని స్పీకర్ గారికి కానీ డిప్యూటీ స్పీకర్ గారికి కానీ లేఖ రూపంలో పొందపరిచి ఆయన పర్మిషన్ తీసుకున్నట్లయితే డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. సో ఇది మొత్తం మీద రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి వార్నింగ్ తోటి ఇక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రేపు ఎల్లుండి రావాలని, అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఒకటి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొన్న విజయ్ కేసరియే మాట్లాడాడు. అంతకుముందు ప్రజల సమస్యల మీద మిమ్మల్ని మాట్లాడటానికే కదా ఎమ్మెల్యేగా మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది, కాబట్టి మీరు ఎందుకు మాట్లాడరు అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని ఏదైతే తన అసెంబ్లీని ఆయన బాయ్కాట్ చేశారో, అసెంబ్లీకి రానని శపథం చేశారో ఆ సమయంలో ఈ ప్రస్తావించాడు. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి వచ్చేసరికి మనోడు మాట మార్చేశాడు. ఏమనంటాడు తెలుసా, అసెంబ్లీకి వెళ్ళేది ఏమిటి, ప్రజల సమస్యలపైన కొట్లాడాడు కాబట్టి ప్రజాక్షేత్రంలో పోరాడతాడు, అక్కడికి వెళ్ళి ఆయనకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు, మైకులు ఇవ్వరు, కాబట్టి అందుకని ఆయన బయట కొట్లాడతారు. అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం, ఏ గాలికి ఆ తెర పైకి లేపటం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాగా అలవాటైనటువంటి విద్య. అలా చేస్తేనే వాళ్ళు వైసీపీ పార్టీలో కొనసాగుతారు. ఇక తాజాగా మన చింతా ప్రదీప్ గారు వీడు ఇంకొక అడుగు ముందుకేశాడు. వీడొక అడుగు ముందుకేసి రేపు లేదు ఎల్లుండు పులివెందుల పులి అసెంబ్లీకి వెళ్ళబోతుంది, చంపలు వాయించడానికి దవడలు వాసిపోతాయి అని చెప్పేసి పోస్ట్ పెట్టాడు. అరే మీరెవరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కౌంటర్ ఎవరారా, నరుకుదాం, కుమ్ముదాం, కోద్దాం, ముక్కలు చేద్దాం, గొడ్డలతో నరుకుదాం, ఏందిరా ఇదే? అరే మీరు ప్రజాప్రతినిధుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ, లేకపోతే ఏదన్నా ఒక సైకో సైన్యాన్ని తయారు చేసి ప్రజల మీద కుదిరాడు? ఎంతసేపు ఉన్న కొడదాం, కుమ్ముదాం, కోద్దాం, కుట్లేద్దాం అనే లక్షణమే కానీ ప్రజల సమస్యల మీద పోరాడబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్ష పవర్ ఎందుకు ఇట్లా ఎవరన్నా పెడతాడు. ఈడేంటో దవడలు వాసిపోతాయి, చెవుళ్ళు వాసిపోతాయి, కళ్ళు పేలిపోతాయి. ఎంత సైకో భాష ఇదంతా కూడా, సైకో భాష అనమాట. ఈ భాషని వాళ్ళకి పెంచి పోషిస్తున్నాడు. సరే నేను చెప్పేది ఏంటంటే ఇది వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా వల్ల భారీ ఎలివేషన్స్. కానీ రియాలిటీ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పింది రియాలిటీ. సో మొత్తం మీద ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే, ఒరే ఏందిరా ప్రతిపక్షంలో ఒకవేళ పోకుండా ఉండు, రాజీనామా చేయి, బై ఎలక్షన్స్ వస్తాయి, పోయి పులివెందుల్లో పోటీ చేయి, తప్పేముంది, పులివెందుల్లో పోటీ చేయి అని ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కట్టుబడి ఉన్నావు, నేను అసెంబ్లీకి రానని కట్టుబడి ఉన్నావు. ఆ మాటకు నువ్వు కట్టుబడి ఉన్నప్పుడు ఆ పని చేయాల్సింది బోనిచ్చి అది వదిలేసి
ఇప్పుడు నేను మళ్ళీ నా అసెంబ్లీ రద్దు అయిపోతే నేను పులివెందుల్లో పోటీ చేయను, పోటీ చేస్తే వెనకాల మళ్ళీ మా చెల్లి షర్మిల వస్తుంది, చిన్న చెల్లి సునీతమ్మ వస్తుంది. ఇంతకుముందు అంటే ఏదో ప్రభుత్వం ఉంది కాబట్టి కాస్త కూస్త వాళ్ళని భయపెట్టి మేనేజ్ చేశాను. ఇప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా విశృంఖలంగా మాట్లాడతారు, వాళ్ళ దెబ్బకు నేను తట్టుకోలేను, అక్కడ అలా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డికి పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఇప్పుడు పులివెందులు రాజీనామా చేయమని, పోటీ చేయమని చెప్పు. పులివెందులలో మాకు తిరుగులేదని చెప్తున్నారు కదా. ఎప్పుడైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందో ఆ తర్వాత పులివెందుల రాజకీయాల్లో మార్పు జరిగింది. అయితే 2019-24 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి ఢీకొట్టడానికి ఎవరు సాహసం చేయాల. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కదా కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ టైంలో పులివెందుల సీట్ కానీ కోల్పోతే మళ్ళీ పోటీ చేస్తే ఖచ్చితంగా అక్కడ టీడీపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి మెజారిటీ అటు ఇటు అయినా కూడా, తిరుగుబడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. సో అందుకని చెప్పేసి తప్పనిసరి పరిస్థితిలో రఘురామకృష్ణరాజుకి ఇచ్చిన వార్నింగ్కి స్కూల్కి రాకపోతే పిల్లాడిని అదెవరు అంటారు కదా, వెనకడ మన చిన్నప్పుడు ఇలా తీసుకెళ్లేవాళ్ళు, ఒకరిద్దరు చేతులు పట్టుకుంటారు, ఇద్దరు కాళ్ళు పట్టుకొని లాక్కెళ్ళిపోతూ ఉంటారు స్కూల్కి. ఆ రకంగా ఒక రకంగా చెప్పాలని అంటే స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు లాక్కొచ్చి స్కూల్లో పడేసినట్టే పడేశారు. ఇప్పుడు ఆయన భయపడ్డాడనేది వాస్తవ విషయం. ఆ భయపడిన దానికి కూడా వెలివేషన్స్ వేయటం అనేది పేటీఎం బ్యాచ్ పని. రేపు అసెంబ్లీలోకి వచ్చాక 164 పులుల మధ్య నేను చెప్తున్నా కదా, ఈ జింకలు ఎలా తిరుగుతాయో అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఈ జింకలు ఎందుకంటే 2024 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి భారీ డైలాగులు వేశాడు. 175కు 175 కొడతాం, 175కి ఎందుకు కొట్టాం, వై నాట్ 175, నా ఎండ్రుగా కూడా బేకలేడు. అవన్నీ ఇప్పుడు వాళ్ళందరూ ఆ డైలాగులన్నీ ఆడు వాడుతుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయగలుగుతాడా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి ప్రధానమైన కారణమే ఇది. 164, 175కు 175 అన్నోడు 11 సీట్లకు పరిమితం అవటం, అసలు 151 సీట్లతోటి భారీ మెజార్టీ తోటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి 11 సీట్లకు పరిమితం అయ్యి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీలో గుర్తింపు పొందటం, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన పరిస్థితే. మరి ఇటువంటి ఫేస్ చేయలేకనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయ్కాట్ చేశాడు. మళ్ళీ ఇవాళ ఈ పోటుగాళ్ళు అందరూ వచ్చి మా అన్న రేపు అసెంబ్లీకి వస్తున్నాడు, చంపలు వాయిస్తాడు, ఎన్ని పనులు. 11 ఎమ్మెల్యేల కాడికి ఇచ్చేదే కరెక్ట్గా గట్టిగా ఇస్తే నాకు తెలిసినంత వరకు 10 నిమిషాల కాడికి వేసుకుంటే 1 గంట 10 నిమిషాలు నాకు తెలిసినంత వరకు అందరికీ కలిసిన టైము, అంతకంటే ఎక్కువ రాదు. 2 నిమిషాల కాడికి వేసుకుంటే 23 నిమిషాలు 4 నిమిషాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఏం అయ్యే పనులు కాదు. కానీ ఈ భారీ ఎలివేషన్స్ వేసి అన్నను మింగబెట్టారు, 11 సీట్లకు పరిమితం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు కన్నెర చేస్తే, డిప్యూటీ స్పీకర్ గారు కన్నెర చేస్తే అన్నీ మూసుకొని అసెంబ్లీకి వస్తున్నాడు. ఇది వాస్తవ విషయం. దీని మీద మీరు పోరాటం చేస్తే బాగుంటుంది. అప్పటి నుంచి మొన్న రేపు అసెంబ్లీకి వస్తున్నాడు, అరుపులు పుట్టిస్తాడు, భవనాలు కూల్చేస్తాడు, దవళ్ళు వాయిస్తాడు, దవళ్ళు బగల కొడతాడు. ఇవన్నీ ఏంటంటే ప్రజలు కూడా చూసి ఇంకా దీనికి మందు లేదు, ఈ జగన్మోహన్ రెడ్డికి మందులు దొరకవు, ఈ సైకో బ్యాచ్కి మందులు దొరకవు, వీళ్ళని బాయ్కాట్ చేయడం తప్ప నుంచి ఇంకోటి లేదు అని చెప్పేసి ప్రజలైతే అనుకుంటున్నారు. ఇది మాత్రం వాస్తవ విషయం.